హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం బెంగళూరు చిక్పేట్లో ఉన్నాం. ఎందుకు? సో చూసుకోవచ్చు చిక్పేట్ ఎంత రష్గా ఉందో మధ్యాహ్నం అయితేనే. సో మధ్యాహ్నం పూట ఇంత రష్గా ఉందంటే ఇంకా ఈవినింగ్ ఇంకా చాలా చాలా రష్గా ఉంటుంది. ఇంకా చూద్దాం. ఇక్కడ మనం షాపింగ్ అయితే వచ్చినాం, డ్రెస్సులు షాపింగ్ కోసం. సో తిరిగి చూపిస్తాను మీకు మొత్తం. ప్రస్తుతానికైతే ఇక్కడ మంచి షాప్ ఎక్కడుందో సెర్చ్ చేస్తాం. సో అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి ఏ షాప్కి వెళ్ళాలో అర్థం కాదు. మెయిన్గా ఇక్కడ ప్రైజెస్ కొంచెం బయటతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేయడానికి కారణం అంటే ప్రైజెసే. సో ఈరోజు చిక్పేట్ మొత్తం తిరిగి షాపింగ్ చేసి మంచి బట్టలు కొనుక్కోవాలి. So guys, we are back in another street. So ఈ స్ట్రీట్లో ఏముంటే చూద్దాం. అరే అడు ఒకసారి హోల్సేల్ ఓన్లీ. ఇది మనం ఇందాక వెళ్ళిన షాప్ బ్యాక్ సైడ్ వ్యూ. గైస్, ఇక్కడ షాప్లో వీడియోలు తీసుకొని ఇవ్వట్లేదు. సో ఇంత దూరం వచ్చి ఆ క్వాలిటీకి, వీళ్ళు చూపించే క్వాలిటీకి, బయట మనకి దొరికే క్వాలిటీకి, నేను చెప్పే రేట్లకి దేనికి సంబంధమే లేదు. లోపల వీడియో కూడా తీసుకోకూడదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఎన్ని షాపులు తిరిగినా ఫైనల్గా వాళ్ళు చెప్పే రేట్లు ఒకటే ఉన్నాయి. రేట్లు ఒకే ఉన్నాయి, బట్టలు కూడా అట్లానే ఉన్నాయి. సో నీకు క్వాలిటీ వద్దు, బట్ డబ్బులు కూడా ఎక్కువ చెప్తున్నారు. ఇంకేం చేయము, ఏదో తీసుకుందాం అనుకుంటే డబ్బులు కూడా తగ్గింది. ఇక్కడ నీకు ఇంత దూరం వచ్చి తక్కువ అని చెప్తే దీని బదులు ఆన్లైన్ తీసుకోవడం అనిపిస్తుంది. లాస్ట్ స్ట్రీట్స్ అనేది చూసుకోండి. అంత బిజీగా ఉన్నట్టు అంత బిజీగా ఉన్నాయి. ఫైనల్గా పనికి వచ్చే షాప్ ఒకటి దొరికింది. సో అంకుల్ వ్యక్తి పట్ల మొత్తం అని చెప్పారు. నార్మల్ ఇలాంటి చిన్న షాప్స్ ఉంటాయి కదా, అలాంటి షాప్స్. పెద్ద షాపుల్లో అయితే బయటకి ఇక్కడికి పెద్ద తేడాలి. అలాంటి చిన్న షాప్ ఫస్ట్ టైం పిలిచి ఇక్కడ దొరుకుతాయని చెప్పాడు. వెళ్ళిపోతూ ఉంటాయి. జనగణమన అధినాయక జయ భారత భాగ్య విధాత. షాపింగ్ బాగా చేసావా? నచ్చిందా? డ్రెస్సులు అన్నీ నచ్చినాయి బాగా? బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సాయి గైస్, అసలు పోవాకండి, అసలు వేస్ట్, టైం వేస్ట్. మేమైతే 1.5 గంట 2 గంటలు బండి మీద మార్తాల నుంచి వచ్చాం. వేస్ట్, ఏం కొనలేదు, ఊరినే తిరిగాం అంతే. ఏం మాట్లాడరా బ్రో, నన్ను మాత్రం అసలు పెట్టమా బ్రో, నన్ను అసలు వద్దు బ్రో. ఏం మాట్లాడాలరా, నీ ఎక్స్పీరియన్స్ నాకు భయం. బలవంతం చేస్తావేంటి? చిక్పేట్కి దగ్గరలో ఉన్న లూలు మాల్కి వచ్చాం. లూలు మాల్లో చల్లగా తాగడానికి. ఎందుకు డబ్బులు బొక్క? అప్పా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంత ఎండలో తిరిగాక అలా బయటకు వచ్చి తింటుంటే, చల్లగా తాగుతుంటే రిఫ్రెషింగ్గా ఉంది.
మీరు మాత్రం ఎండలో చిక్పేట, నాయుడుపేట, సూలూరుపేట అవన్నీ తిరగద్దు. ప్రశాంతంగా చల్లగా ఉన్నప్పుడు వెళ్ళండి. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో. వెళ్ళు. See you in the Marthalli. Bye bye. సో ఈరోజు థర్స్డే కాబట్టి మనోడు చికెన్ తిండు. థర్స్డే, సాటర్డే అండ్ ట్యూస్డే కదా, 3 days దేవుడి కోసం చికెన్ మానేశాడు. జాబ్ వస్తుందంట మానేస్తే. చెప్తాను, మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత్ కాదా? ఏది మీరు పతితా కాదా? నేను పత్తిత్తే. నేను పతిత్తే. అవునా? ఓకే బాయ్.